హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు డే 1 మన నీతోనే ముగియని ప్రేమ తెలుగు నవల గురించి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మొదటి పేజీలో మొదటగా ఉండేది నీతోనే ముగియని ప్రేమ, ఒక భావోద్వేగ ప్రేమ కథ, రిటర్న్ బై రాజ్ కళ్యాణ్. ఇది టైటిల్ నేమ్. డెడికేషన్, అంకితం. ఎవరికి అంకితం చేస్తున్నాం అంటే ఈ యొక్క నీతోనే ముగియని ప్రేమ అనే స్టోరీని. ఈ పుస్తకం ప్రేమను నిజంగా అనుభవించిన ప్రతి హృదయానికి అంకితం. ప్రేమలో కలిసిపోలేకపోయిన వారికి, ప్రేమను మర్చిపోలేకపోయిన వారికి, ఈ ప్రేమను ఒక్కసారి అయినా నిజంగా ప్రేమించిన వారికి ఈ కథ అంకితం. రిటర్న్ బై రాజ్ కళ్యాణ్ గుజ్లా. దీంట్లోనే మనకు రచయిత మాట. ఒక కథ గురించి తెలియడానికి ముందుగా రచయిత మాట ఉంటుంది. ఈ కథ ఒక వ్యక్తి గురించి కాదు, ఒక అనుభూతి గురించి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమ ఉంటుంది. అది పూర్తి అయిన మధ్యలో ఆగిపోయినా, ఆ ప్రేమ మనసులో దాగిపోయినా, ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రేమ వారిలోనే మిగిలిపోతుంది. మీలాంటి ఒక ప్రేమ ప్రయాణం కథ. ఇది నిజమైన కథ కాదు, కానీ చాలా మందికి నిజంలా అనిపించే కథ. ఈ నా ప్రేమ కథ ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రేమ ప్రయాణం లాంటిది. ఇది ముందు మాటలో ఉంటుంది, రచయిత మాట. రిటర్న్ బై రాజ్ కళ్యాణ్ గుజ్లా. ముందు మాట అంటే ఈ బుక్కు ప్రీఫేస్ అని ఒక అర్థం. ప్రేమ అనేది ఎప్పుడూ కలిసి ఉండటం కాదు. కొన్ని ప్రేమలు దూరంలోనే అందంగా, ఆనందంగా ఉంటాయి. ఈ కథలో ఒక అబ్బాయి ప్రేమ ఉంది. ఈ ప్రేమలో ఆనందం ఉంది. ఇదే ప్రేమలో విరహం కూడా ఉంది. కానీ ముఖ్యంగా ఈ ప్రేమలో ఎప్పటికీ ముగియని భావం ఉంది. నీతోనే ముగియని ప్రేమ. ఇది ఒక కథ కాదు, ఒక అనుభూతి. ఇలాంటి ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో పరిచయమై ఉంటుంది. ఈ కథ చదివితే మీ కథే అనిపిస్తుంది. ఇది కథ అనడం కంటే ఒక జీవితం అనడం మంచిది. రిటర్న్ బై రాజ్ కళ్యాణ్ గుజ్లా. మనము ఇంకా స్టోరీలోకి వెళ్ళలేదు. స్టోరీ ముందర ఈ యొక్క కథను ఎవరికి అంకితం చేస్తామనే దాని గురించి, రచయిత మాట గురించి, ముందు మాట గురించి తెలుసుకున్నాం. రేపు కథలోకి అడుగు పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుద్దాం.